హైదరాబాద్ లో టోలీ చౌక్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టోలీ చౌక్ లో విషాదం చోటు చేసుకుంది. టోలీ చౌక్ లో ఆల్ హస్నాథ్ కాలనీలో నూతన భవనాన్ని నిర్మాణం జరుగుతోంది. అయితే గోవా కర్రలపై నిలబడి కార్మికులు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కార్మికులు కింద పడ్డారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన హైదరాబాద్ లోని టోలీ చౌకీలో విషాదం చోటు చేసుకుంది. టోలీ చౌకీలోని ఆల్ హస్నాథ్ కాలనీలో నూతన భవనాన్ని నిర్మాణం జరుగుతుండగా గోవా కర్రలపై నిలబడిన కార్మికులు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రమాదం? థ్యాంక్ యూ యమున. హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఆల్ హస్నాథ్ కాలనీ భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. 5వ అంతస్తులో పనులు చేస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు 5గురు కార్మికులు కింద పడిపోయారు. అయితే ఈ ఘటనలోని 3 కార్మికులు అక్కడికక్కడ మృతి చెందగా మరొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఇద్దరిని కూడా సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఇటు పోలీసులకి సమాచారం అవడంతో కూడా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని మొత్తం పరిశీలించారు. అయితే మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే భవన నిర్మాణ పనుల్లో భద్రత చర్యలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చిన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన జరగడంతో కూడా ఆ ప్రాంతంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఈ ఏదైతే టోలీ చౌకీలో ఆల్ హస్నాథ్ కాలనీలోని 5 అంతస్తుల భవన నిర్మాణం అయితే జరుగుతుంది. అయితే ఈ భవన నిర్మాణం జరిగే సమయంలోని ఇటు గోడ అంటే బయట సైడ్ ప్లాస్టింగ్ చేయడానికి అక్కడ కర్రలు కట్టుకొని ఇటు కార్మికులందరూ కూడా ప్లాస్టింగ్ అది చేసుకుంటారు. అయితే ఈ కర్రలు కట్టి ఏదైతే సేఫ్టీ మెజర్స్ పాటించకుండా అంటే ఆ బెల్ట్లు అవి ఏమి పెట్టుకోకుండా ఖాళీగా ఆ కర్రలపై నించొని ప్లాస్టింగ్ చేస్తున్న సమయంలోని ఒక్కసారిగా వంతెనైతే కూలిపోయింది. అయితే 5 అంతస్తుల నుంచి అది కూలడంతో కూడా ఒక్కసారిగా దాని మీద నించిన 5గురు కార్మికులు కూడా కింద పడిపోయారు. అయితే కింద పడిపోగానే 3 అక్కడే చనిపోయారు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు అంటే చుట్టుపక్కల ఉన్న స్థానికులతో పాటు మిగతా అక్కడ పనులు చేస్తున్న కార్మికులు వెంటనే స్పందించి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించారు. అయితే 3 చనిపోయినట్లు ఇప్పటికే డాక్టర్లు ధృవీకరించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మిగతా ఇద్దరు క్షతగాత్రులు ఇద్దరికి కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. అసలు ఈ భవన నిర్మాణం ఎవరిది, అయితే ఈ సేఫ్టీ మెజర్స్ ఎందుకు పాటించకుండా ఏదైతే కార్మికులతో పని చేపిస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు విషయాన్ని చేపట్టారు. దీంతో ఇప్పటికే కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తాయి. థ్యాంక్ యూ కుమార్.